సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మారికాల్స్ సెంటర్ దగ్గర అయితే ఉన్నాము. సో మారికాల్స్ దగ్గర ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ దగ్గర అయితే మనం ఉన్నాము. సో ఈ రోజు ఈ యొక్క భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారు ఆకస్మిక తనిఖీలో భాగంగా ఈ యొక్క అన్నా క్యాంటీన్ ని సందర్శించారు. సో సందర్శించడమే కాకుండా ఇక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ యొక్క క్వాలిటీ విషయం అయితే ఏమో కానీ అండ్ ఎలా ఉంది ఫుడ్ అవన్నీ మాట్లాడి తెలుసుకున్నారు. అంతేకాకుండా కూడా ఆయన స్వయంగా భోజనం కూడా ఇక్కడ చేశారు. ఈ యొక్క ₹5 భోజనం ఏదైతే ఈ యొక్క డ్రైవర్లే కావచ్చు అండ్ ఇక్కడ ఉన్నటువంటి పేదలే కావచ్చు ఒక మహాప్రసాదంగా భావించి ఈ యొక్క ₹5కి భోజనం అనేది దొరకడమే మహాభాగ్యంగా భావించి ఈ యొక్క మహాప్రసాదాన్ని అయితే అందరూ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈరోజు జరిగినటువంటి తనిఖీలో ఇక్కడ అయితే అంటే అందరూ అయితే కనుక చాలా హ్యాపీగా స్పందన అయితే చాలా బాగుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఫుడ్ క్వాలిటీ అయితేనేమి కానీ టేస్ట్ అయితేనేమి కానీ క్వాంటిటీ అయితేనే కానీ సరిపడా ఇస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఒక్కసారి కొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు? నా పేరు అప్పలరావు సార్. అప్పలరావు గారు, ఏదైతే గంటా శ్రీనివాసరావు గారు వచ్చారో ఏం అడగడం జరిగింది? ఏం మాట్లాడారంటే భోజనం ఎలాగుంది, రుచిగా ఉందా లేదా, రుచిగా ఉన్నట్లయితే చెప్పండి అని అడిగారండి. అందరితో ప్రజల స్పందన తీసుకున్నారు. చాలా బాగుందన్నారు. సాంబారే కాదు, కూర కాదు, పెరిగే కాదు, పచ్చడే కాదు, అన్ని కూడా బాగున్నాయి. ₹5 ప్రసాదంగా భోజనం పెడుతున్నారు. అందరూ కూడా ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు. తిని కూడా ఎమ్మెల్యే గారు మన గంటా శ్రీనివాసరావు గారు కూడా తిని చూసిన తర్వాత అందరు ప్రజల నుంచి స్పందన చూశారు. చాలా బాగుందని చెప్పారు. అందరూ కూడా ప్రజలు చాలా ఆనందంగా ఉండి ₹5 భోజనం కానీ ఆటో కార్మికులే కానీ, కాయగూరల కార్మికులే కానీ, రిక్షా కార్మికులే కానీ, మళ్ళీ భవన నిర్మాణ కార్మికులే కానీ అందరిని కూడా అడిగారు. అడిగి తెలుసుకొని తను సార్ కూడా తిని చూసిన తర్వాత అప్పుడు స్పందన కూడా అడిగారు. చాలా బాగుందని చెప్పారు. దాన్ని కూడా చాలా ఆనందించారు కూడా. చూశారు కదా, ఈ యొక్క ₹5 భోజనం అన్నా క్యాంటీన్ లో ఒక మహాప్రసాదంగా భావించి కార్మికులే అవ్వచ్చు, ఆటో డ్రైవర్లే అవ్వచ్చు, ప్రతి ఒక్కరు అంటే వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా ఎవరు దగ్గరలో అందుబాటులో ఉంటే వాళ్ళు వచ్చి భోజనం చేసి వెళ్తున్నారు. ఈవెన్ మధ్యతరగతి ఎవరైనా సరే ఆ టైంకి ఆకలిస్తే కనుక వచ్చి వారి యొక్క ఆకలిని ₹5తో తీర్చుకొని వెళ్తున్నారు. సో ఇటువంటి స్పందన అయితే కనుక ఈ కూటమి ప్రభుత్వం ద్వారా వచ్చిందని చెప్పి చాలా సంతోషంగా అయితే ప్రజలు ఉన్నారు.